circle of life, the magic of life. Vinta vinta మలుపులే అంతులేని పరుగులే, గెలుపు నీవిలే ఓటమి నీదే, కలలు నీవిలే కలత నీదిలే. This is the circle of life, circle of life, the magic of life. ఎగుడు దిగుడులా ఈ దారిలో కనుల గంతల అటే కదా, తపన ఎందుకో తెలిసేదలా, బెత్తకులాటలే వృధా వృధా. తలిచేది ఏమిటో తలరాత ఏమిటో, ఆడించు చేతిలో ఆడేటి బొమ్మలం, ఇదే కదా జీవితం. Circle of life, the magic of life. Vinta vinta మలుపులే అంతులేని పరుగులే. I would like to say first, Prasu gariki చాలా thank you for giving me this opportunity. This is my first song. So I feel glad and for this being my first experience in the industry, and also thank you Neelakanta sir, and also my last word would be I'm very grateful for the family that supports me. Thank you very much. ఆకాశం ఆహా దిగి వచ్చి అరణా వైపే నడిచనా, ఇదే పరిచయం ఎటు పోతుందో, తడబడుతోంది తన కోసం మనసే. నా కోసం ఒక చిరునవ్వు ఎదురై నేడు నిలిచెనా, రాజసంగీసన లక్ష్మణ రేఖనే. గెలిచిన కథగా మన జత ఇక బదులును పలికి నవచరితకు తలుపులు తెరిచి పరుగెడుతుందా. నచ్చిన చలివే అడుగడుగున తోడై ఉంటే, నన్ను వీడని నీడవుతుంటే బాగుంటుంది. ఇదే పరిచయం అటుకో ఎచ్చటికో, మరి ఇదే పరిచయం ఎటు పోతుందో తెలిసేతుందా. ఆకాశం ఆహ దిగి వచ్చి అరణా వైపే నడిచనా, నా కోసం ఒక చిరునవ్వు ఎదురై నేడు నిలిచెనా, ఇదే పరిచయం ఎటు పోతుందో. Thank you to Prasu sir. I
he's not only just a music director to me, he's also a mentor, a guide, and a teacher. Thank you so much, sir. You gave me so much to learn. And it's a pleasure to sing this song because నా ఇంట్రొడక్షన్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్తో అవుతుంది అంటే దట్స్ సంథింగ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ నాట్ జస్ట్ మీ బట్ మై ఎంటైర్ ఫ్యామిలీ. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ నీలకంఠ గారు. చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్. హీ వాజ్ అండ్ ద వే హీ ప్రేజ్డ్ అస్ ఆఫ్టర్ వీ సాంగ్ ద సాంగ్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ బూస్ట్. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ ఆయనే వచ్చి పొగిడితే దట్ హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఇట్ రియలీ మ్యాటర్స్ అ లాట్. అండ్ I've seen a few visuals and the actors are just amazing. You guys killed it. And Baba Bhaskar sir, big fan. So thank you so much. Thank you everyone for. I hope you enjoyed the song. Please show all your love for the film and the songs. Thank you so much. అందరికీ నమస్కారం. సో వీఆర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ యాజ్ యు నో. ఈ కథ గురించి నేను ఆల్రెడీ మీకు ఒక చెప్పడం జరిగింది. ఇట్స్ ఎన్ ఎమోషనల్ థ్రిల్లర్ అండ్ సాయి రోనక్ అండ్ బాబా భాస్కర్ గారి క్యారెక్టర్స్ ఇందులో ఎటువంటి క్యారెక్టర్స్ అనేది నేను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య జరిగే డ్రామానే ఈ యొక్క కథకు ప్రధానమైన అంశం. అండ్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటే కదా, నేను నా ఫిలింలో హీరోయిన్స్ గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు నా ప్రీవియస్ ఫిల్మ్స్ గురించి నేను చెప్పాలి. ఒక షోలో కానీ మంజుల క్యారెక్టర్ కానీ, మిస్సమ్మలో లయా భూమిక కానీ, అలాగే సదా మీసాలో శ్రేయ క్యారెక్టర్ కానీ, జెనీలియా క్యారెక్టర్ మిస్టర్ మేధావి, నేను ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్కి ఒక ప్రత్యేకత ఇస్తాను. ఆ ప్రత్యేకత ఇందులో కూడా నేను నా 3 హీరోయిన్స్కి ఇచ్చాను. ఈ 3 హీరోయిన్స్ పేరు వచ్చేసి అరుంధతి, మాల్విక అండ్ హిమాని రాజ్పుట్. సో ఇందులో అరుంధతిగా యాక్ట్ చేసింది రిచా పన్నా. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి షీఈ్ ఏ పెయింటర్ అండ్ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇట్స్ ఒక హైలీ ఎనర్జెటిక్ అండ్ తనకంటూ ఒక ఆలోచన, తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ అంటూ ఉంటుంది. షీఈ్ అ వెరీ ఇండిపెండెంట్ మైండెడ్ క్యారెక్టర్. అండ్ ఇప్పటిదాకా రీచ్ అప్ అన్నాను మనం ఒక సాఫ్ట్ గర్ల్గా ఈ సినిమాలో మనం ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చాం. సో నా ఫార్ములా ఏంటంటే ఇంత సాఫ్ట్గా యాక్ట్ చేసిన గర్ల్ రీచ్ అప్ అన్న ఒక డిఫరెంట్గా ఒక మోర్ బాయిస్ట్రస్ మోర్ వైబ్రెంట్ క్యారెక్టర్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రయోగం చేశాను. And I must say, Richa has done a splendid job. Good work, Richa. It was a splendid job. అలాగే ఇంకో సెకండ్ క్యారెక్టర్ ఆషిన్ మెహతా. ఫస్ట్ టైం షీఈస్ కమింగ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వెల్కమ్ ఆషిన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. షీ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఎ ప్రిన్సెస్. ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన ఒక పర్సన్. And she is also a business woman. So ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇట్ హెస్ గాట్ లవింగ్ నేచర్ అబౌట్ ఇట్, వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ ఒక హ్యుమానిటీ. అంటే రాయల్టీ అనేది పుట్టుకతో కాదు వచ్చేది, మన ప్రవర్తనతో వస్తుందని ఒక నమ్మకంతో నడుచుకుంటున్న క్యారెక్టర్. అండ్ అశ్విన్ గురించి ఒక విషయం చెప్పాలంటే కనుక ఆ డైలాగ్స్ షీఈస్ ఫ్రమ్ హిందీ గర్ల్, బట్ తెలుగుని అంత బాగా అంటే హౌ వెల్ షీ ఓన్డ్ ఇట్ అండ్ హౌ షీ పర్ఫార్మ్ ఇట్ అనేది రియల్లీ వండర్ఫుల్ సీయింగ్ హర్. దట్ వాస్ గుడ్ వర్క్ అశ్విన్, గ్రేట్ వర్క్. అండ్ ద అదర్ క్యారెక్టర్ మాల్విక ప్లేడ్ బై నైనా. సో అనుకోని రీజన్ వల్ల రాలేకపోయింది నైనా. సో షీఈస్ ప్లేస్ ద రోల్ ఆఫ్ మాల్విక. షీఈ్ ఏ పొలిటికల్ హెయిర్, ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన గర్ల్ అండ్ షీ హాస్ గాట్ హర్ ఓన్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. సో ఇకపోతే ఫస్ట్ టైం పార్ట్ ఆఫ్ సత్య, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద ఫిల్మ్. సో ఈస్ గాట్ ఏ గుడ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ సత్య. సో వీఆర్ ఇక ఫోటోగ్రఫీ గురించి అది చెప్పాలంటే కనుక
మీరు విజువల్ చూశారు. నేను ఆ విజువలే మీకు అర్థమవుతుంది హౌ బెస్ట్ ద విజువల్ హ్యాస్ బీన్ డన్ అనేది. రంగనాథ్ హస్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ప్రెస్ గారు ద మ్యూజిక్ సాంగ్స్ విన్నారు, 2 అద్భుతమైన సాంగ్స్, ఇంకో సాంగ్ కూడా ఉంది. అండ్ యు సీన్ ద గ్రేట్ సింగర్స్ హియర్, వినూత్న అండ్ తుషా. వాళ్ళు ఫస్ట్ టైం పాడుతున్నారు అండ్ దే హ్యావ్ డన్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ తుషా. సో ఈ ఫిల్మ్ వీఆర్ ఆల్ అట్లా ఎడిటింగ్ వాజ్ డన్ బై మధు. హీ ఈజ్ నాట్ హియర్ టుడే. సో ఈ సినిమా వచ్చేసి మేము 7th రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ప్రొడ్యూసర్ శరత్ గారు హీ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ హీ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్. అట్లానే వాళ్ళ పార్ట్నర్స్ అనిత్ గారు కానీ లేదంటే వేణు గారు కానీ దే ఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ రియల్లీ విషింగ్ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే మా అసిస్టెంట్స్ శ్రీనాథ్, మౌర్య అండ్ బర్ని, వాళ్ళు నాకు ఒక కవచమారి ఉండి దే హెల్ప్ మీ అలాంగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. మీ అందరూ మా సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని హోప్ చేస్తున్నాం. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నన్ను వచ్చి మీరులా చూస్తున్నారంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. బట్ నీలకంఠన్ సార్ కళ్ళుకు మొత్తం నేను అలా కత్తి పట్టుకొని ఉంచినప్పుడు ఎలా థింక్ చేశాను తెలియదు. అది థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ఇక్కడ వచ్చి ఏం చెప్పలేదు. దట్ ప్రొడక్షన్ పీపుల్, దట్ ప్రొడక్షన్ సార్, మీకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ నీలకంఠన్ సార్కి నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్. అండ్ అగైన్ విత్ డార్లింగ్తో వర్క్ చేసింది చాలా హ్యాపీగా ఉంది. రోనక్ నాకు చిన్న సమయం అన్కంఫర్టబుల్గా ఉంటే కూడా నాకు చాలా నేర్పించారు వారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ 2 క్వీన్తో బాబా భాస్కర్ పని లేదు, వర్క్ లేదు, నేను రోనక్ మాత్రమే చేశాము. నా ఇక్కడ వచ్చే చూశాను. ఇందాక కూడా ఈ పిక్చర్లో మీరు బాగా చేశారు. యూఆర్ లుకింగ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా పెద్దగా చేయాలి. అండ్ ఇక్కడ వచ్చిన అందరూ మా పిక్చర్కి సర్కిల్కి సపోర్ట్ చేసి ఇది మంచి ప్లేస్లో తీసుకుని వెళ్ళి కూర్చోపెడతారు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో కష్టపడుతున్నాం. మీరే మన అందరినీ పైకి తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను మా టీంకి అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. అండ్ కమింగ్ టు మై పార్ట్, నేను మూవీస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ కాలేజ్. సో ఆ టైంలో ఎటువంటి బ్యాకింగ్ లేకుండా ఇంట్లో సరే పోరా నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్న టైంలో వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, అప్పటి నుండి కూడా ఇప్పుడు వరకు నాకున్న ద బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ సేయింగ్ ఇట్ జెన్యున్లీ ఫ్రమ్ మై హార్ట్, ఈజ్ మీడియా. బికాజ్ మూవీ ఎట్లా ఉన్నా ఏమున్నా కానీ ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ గుడ్ రివ్యూ అబౌట్ సాయి రోనక్. లైక్ ఓకే సినిమా సో అండ్ సో ఉంది బట్ రోనక్ డిడ్ హిస్ పార్ట్ వెల్ అని ఒక జెన్యున్ రివ్యూతోని, ఒక బిగ్ హోప్తో వచ్చిన, ఒక నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక అబ్బాయిని ఇక్కడ వరకు తీసుకొచ్చి టుడే ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే దానికి మీడియా ఒక పెద్ద బ్యాక్ బోన్ లాగా నాకు పనిచేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ మెయిన్గా చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ తర్వాత ఏ ర్యాండమ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చింది నేను. ఈ సినిమాలో ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ నీలకంఠ గారితో నాలాంటి ఒక నా జనరేషన్ యాక్టర్ వర్క్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇట్ వాజ్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ టు ఛాలెంజ్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీ సీన్లో కూడా ద కైండ్ ఆఫ్ విజన్ ఈ హ్యాడ్ టు టువర్డ్స్ ద క్యారెక్టర్. ఆయనదంటూ ఒక క్లాసిక్ స్టైల్ ఉంటుంది. సో అందులో దాన్ని అర్థం చేసుకొని టు ఫిట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ టు డూ ద మూవీ, ఇట్ టుక్ a lot of efforts and I enjoyed every part of it. Thank you so much director garu for this opportunity. And ee cinemalo nenu hero కానీ హీరో కంటే పవర్ఫుల్ యాంటీ హీరో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు అట్లాంటి సినిమాలు చాలా ఇష్టం. సో ఐ కాల్ హిమ్ యాంటీ హీరో ఇన్ ద మూవీ. సో వీఆర్ 2 heroes ఇన్ ద మూవీ సార్. సో బాబా భాస్కర్ గారు హీ డిడ్ గ్రేట్ జాబ్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. సెట్ బయట ఎంత అల్లరి చేసినామో సెట్లో అంత సీరియస్గా యాక్టింగ్ చేసినాం. అండ్ పీపుల్ the way you look at Baba Bhaskar Master will change. The perspective will change after this movie. And coming to our heroines, we have 3 beautiful heroines, Nandini, Arshin and Richa. So వీళ్ళు ముగ్గురు కూడా
బేసిక్గా దే హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవుట్ సైడ్, కానీ సినిమాకి వచ్చేటప్పటికి చాలా బాగా యాక్ట్ చేస్తారు వెన్ ఇట్ కమ్స్ టు దేర్ పర్టికులర్ క్యారెక్టర్. నేను నా జోన్లో నేను యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థం కాలేదు, కానీ వెన్ ఐ సా ద మూవీ ఇన్ ద థియేటర్, అప్పుడు ఐ రియలైజ్ లైక్ హౌ గుడ్ దే ఆర్. సో నాకు ఒక పక్క భయం వేసింది, లైక్ ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మధ్యలో నేను కనిపిస్తానో లేదో అని. బట్ ఫైనలీ ద డే ఈజ్ నియర్. జూలై 7th సర్కిల్ సినిమా థియేటర్లో వస్తుంది. సో దీస్ డేస్ ప్రమోషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ టాస్క్ అయిపోయింది మూవీ చేయడం కన్నా. సో దీన్ని సర్కిల్ సినిమాకి, సిన్స్ వీ హ్యావ్ అ వెరీ స్మాల్ డెడ్ లైన్, మీడియా పుష్ చేస్తే ఇట్ విల్ గో టు ద ఆడియన్స్, అండ్ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్కి వచ్చేలాంటి సినిమా ఇది అని నేను బిలీవ్ చేస్తున్నా. సో అక్కడి వరకు ఎంత ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఏం ప్రమోట్ చేసినా కానీ ద మీడియా సపోర్ట్ షుడ్ బి దేర్. సో మీరందరూ కూడా మళ్ళీ నాకు ఇన్ని రోజులు చేస్తున్న, మీకు తెలియకుండా తెలుసో చేసిన సపోర్ట్ ఇక ముందు కూడా ఇంకా అగ్రెసివ్గా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సపోర్ట్, అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్, అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అందరికీ నమస్కారం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. So on a serious note, I want to thank from the bottom of my heart, I want to thank Neelkanta garu. Thank you so much, sir. He saw something in me which I could never imagine, and when I met him for the first time, I thought he will like me for the princess role, but I was surprised that he liked me for Arundhati. And I was like, how will I play this role, because it's just out of my, like, I never thought I could play someone like her. And I was surprised, but as today I see myself on screen, I can understand that I think this is the biggest opportunity for me. Thank you so much, sir, for giving me this opportunity. And I want to thank my producer garu for giving me this opportunity, Ranganathan garu, music director garu, and the entire team, especially Sai and my co-actors. It's like they were so helpful throughout the shoot, because it was really, really challenging role for me, and when you have like cooperative co-actors, it becomes easier. So thank you, Sai. Thank you so much. All the best. Do watch film on 7th of July. Thank you. Hi everyone. Yellow Laru, right? ఏకది వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. Thank you so much everyone for coming here. Well, I'm a little emotional right now. This is my first Telugu movie. You know, as a kid, I used to love watching Bollywood movies, or when I used to see Telugu movies, I used to always wonder when I will be here on the screen. So, thank you so much, Neil sir, for giving me this part, and I am really grateful to the team, and to the producers, to Rangnath, and everybody who has Bhaskar also, who has made me a part of this movie. I'm really grateful. I'm shivering right now. I've always dreamt of being a Telugu movie. I've done so many Bollywood movies, but coming to the Telugu industry, to Tollywood, is such a different feeling, and I can feel it right now. And I want to thank my family, everyone who has supported me, especially my co-actors, the director, the DOP. Thanks, Ronak, for being so sweet, and he was actually like a friend on the sets, because for me it was very new, you know. So he really supported me throughout. And everybody, the whole cast, thank you so much. Thank you everyone. If I've left anyone, I'm sorry, but I'm just so grateful. Thank you. Yeah, Ashwin, welcome to Telugu film industry. Thank you. Hopefully you should see me often. Huh? Yeah. Yeah, thank you. Thank you. Thank you. So next, yeah, సార్ ఫస్ట్ టైం కదా మీది కూడా ఇప్పుడు డెబ్యూ అనమాట. నీలకంఠం గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తోంది ఫస్ట్ టైం, అండ్ మీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో ఛాన్స్ వచ్చినప్పుడు నీలకంఠ గారితో ఫస్ట్ మీటింగ్ అన్నప్పుడు వివర్ సో ప్రిపేర్డ్. ఫస్ట్ మీటింగ్ 8:30కి ఏమో ప్లాన్ చేసాము, బట్ 7:30కి వెళ్ళి కూర్చున్నాను నేను. నీలకంఠ గారు కదా, టైం మిస్ అవుతాను. సో
నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డే షూటింగ్కి ముహూర్తంకి కొబ్బరికాయ కొట్టారు, గుమ్మడికాయ కొట్టారు, పిలిచారు కొబ్బరికాయ కొట్టడానికి. సో వెళ్ళంగానే భయం వేసింది. రీచ్ అవుతుంది, ఫస్ట్ షాట్ రీచ్ అయ్యి ఏడుస్తుంది. సో నీలకంఠ గారితో ట్యాగ్ చేయాలి అంటే కనుక యాక్టర్స్కి కూడా టెన్షన్ ఉంటుందని చెప్పేసి ఇంకా మేము టెన్షన్ అనమాట. అంటే సెట్లో ఒకసారి ఇది సాయి ఏమో హ్యాపీగా ఉన్నాడు అనమాట, దిస్ ఇస్ ఫన్నీ మూమెంట్ ఫర్ మీ అని. సో మూవీస్ అంటే కనుక ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ద క్రూ హూ వర్క్ ఆన్ గ్రౌండ్. సో షూటింగ్ జరిగేటప్పుడు నేను చూస్తూ ఉన్నాను, కోవిడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ద లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ మార్నింగ్ 5 o'clock వచ్చి సెట్ చేస్తూ ఉండేవారు. సురేష్ ఎక్కడ ఉన్నాడు? సురేష్. సో ఎవ్రీ టైం షూటింగ్ జరిగినంత కాలం ఇట్ వాజ్ లైక్ విందు భోజనాలు లాగా. సురేష్ కమ్ సురేష్ రా. సో సురేష్ ఈజ్ అవర్ ఆఫీస్ అసిస్టెంట్. సో రోజు మాకు అందరికి భోజనం పెట్టేవాడు. సో మేము ఎప్పుడన్నా పనిలో పడ్డా కానీ సార్ భోజనం టైం అయింది రాండి అని తీసుకెళ్ళి భోజనం పెట్టేవాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ లైక్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను నేను. స్టార్ట్ చేశా కదా. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నేను చాలా మూవీస్ చేశాను. ఒక్కడ మిగిలాడు, అమృతరామం, ఊహ చిత్రం, ఇట్లా కొన్ని సినిమాలు చేశాను. కానీ ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. అంటే 2 times నేషనల్ అవార్డు విన్నర్, చాలాసార్లు నంది అవార్డ్స్ వచ్చిన ఒక సీనియర్ డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది నాకు స్పెషల్ థింగ్. ఇప్పటి వరకు నేను ఏదైతే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నానో ఒక మంచి బ్రేక్ కోసం, ఈ మూవీతో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ కూడా ఫస్ట్ నేనే, అంటే డైరెక్టర్ గారు ఎడిట్ కట్ అయిన తర్వాత చూసింది నేనే ఫస్ట్. రికార్డింగ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు నేను కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ చాలా అంటే కొత్త పాయింట్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఆడియన్స్ అందరికీ కూడా, చూసేవాళ్ళు అందరూ ఈ మూవీని ఆదరిస్తారని, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నీలకంఠ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అట్లాగే మా హీరో సాయి అండ్ హీరోయిన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. 7th రిలీజ్ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండి. ఫిలిం ఈజ్ డన్. 7th రిలీజ్ అవుతుంది. మీలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. హోప్ మీకు కూడా నచ్చిద్ది అని. మా అందరికీ నచ్చింది. నచ్చినందుకు ఒక ప్లాన్లో చేసి తీసాము. హోప్ మీ అందరికి కూడా నచ్చిద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మూవీలో డైరెక్టర్ గారితో వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన కెమెరామెన్ సార్, బాబా మాస్టర్, హీరో గారు, చాలా ఆనందం. డైరెక్షన్ టీం అందరికీ నమస్కారం. అలాగే మేము వర్క్ చేసేటప్పుడు కార్ జంప్ అన్నా, బైక్ స్కిడ్ అన్నా ఏదో ఊహించుకుంటాం మేము. అవన్నీ ప్లాన్ చేస్తుంటే డైరెక్టర్ గారు అలా వద్దు, నా కథకు తగ్గట్టుగా ఇలా కావాలి అని దగ్గరుండి చేయించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. షార్ట్స్ కూడా బాగా వచ్చినాయి. అలాగే హీరో బాబా మాస్టర్తో ఫైట్ ఉంది. ఆ ఫైట్ కూడా మేము ఎగిరెగిరి కిక్కులు దాంతో ఇవన్నీ చేస్తుంటే అలా వద్దు, నా కథ ఇది, నాకు ఇలా కావాలి అని చేయించుకొని చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే అలాగే నాకు డైరెక్టర్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. To all the media persons who have assembled here and for coming here to give your blessings and support. First of all, I should thank to the production team, producers and director Neelkantha garu for giving me the opportunity. First of all, I should and real cheppalante I am the auditor for the film. Accidental ga ఆడిటర్ని నన్ను ఒక ఆర్టిస్ట్ని కన్వర్ట్ చేశారు నీలకంఠ గారు. సో దట్స్ హౌ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్, నాట్ అన్ రెగ్యులర్ వన్. బట్ ఎనీవే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ రోనక్ అండ్ థ్యాంక్స్ టు ద కంప్లీట్ టీమ్. థ్యాంక్స్ టు ద హీరోయిన్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫ్యాబులస్ జాబ్. అండ్ one way, the producers and all, we are the part of a team, and I have been following you this film from the day one, and I can say that we are all lucky to have you all in the team. Thanks a lot. Hello, good morning Andy, to all the press and media.
And first of all, thank you, Neelkanta sir, for this opportunity. And this is my debut movie. Thank you, God, and thank you, my parents, especially Amma, for supporting me. And it's truly a very good experience for me on the field. And చాలా నేర్చుకున్నాను ఒక డెబ్యూ యాక్టర్గా. అండ్ కన్విన్సింగ్ నీలకంఠ సార్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో యూ నీడ్ టు వర్క్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ఆ స్పాట్లో టు కన్విన్స్ హిస్ మేకింగ్. అండ్ థ్యాంక్ యూ సాయి బ్రో ఫర్ సపోర్టింగ్ మీ. My travel was with him throughout the film, and he was such a cool co-star supporting me. So చాలా బాగా సపోర్ట్ చేశారు. అలా ఏం లేదు. సో అండ్ ద మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ 7th. సో మీ అందరూ సపోర్ట్ కావాలి. Media support is very, very important for our movie. And thank you, the producers, for giving me the opportunity. Okay, debut actor ki support chesi, okay, istam along with the director also. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ నువ్వుల. ఈ మూవీలో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ నీలకంఠ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ హీరో సాయి రోనక్ అండ్ బాబా భాస్కర్ మాస్టర్ తోటి నేను ఒక ఇంట్రడక్షన్ సీన్ చేయడం జరిగింది. నైట్ అంతా చాలా బాగా ఓపిక్గా సార్ మాతో చేయించుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అవును, సీన్ కూడా బాగా వచ్చింది అని చెప్పి నాకు కూడా మంచి అప్లాజ్ వచ్చింది అని చెప్పి డైరెక్టర్ గారి దగ్గర నుంచి బాగా చేసావు వినోద్ అని డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు వీళ్ళంతా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మూవీకి ఈ సీన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంటే నేను చేసిన ఈ సీన్ వల్ల